రూ. 5కే ఇడ్లీ, వడ, పూరి, ఉప్మా, పొంగల్ వంటి టిఫిన్ లభిస్తుంది. ఎక్కడో అని ఆశ్చర్యపోతున్నారా? ఎక్కడో కాదు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ క్యాంటీన్‌లలో ఇక నుండి ఉదయం 7 గంటల నుంచి మొదలుపెట్టి 10 గంటల వరకు ఈ టిఫిన్ అందించే కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటివరకు మధ్యాహ్న భోజనం పథకం ఏదైతే అందిస్తున్నారో రూ. 5కే మధ్యాహ్న భోజనం అందిస్తున్నారో అన్నపూర్ణ క్యాంటీన్‌లో, అదే క్యాంటీన్‌లలో టిఫిన్ కూడా అందిస్తున్నారు. కాకపోతే అన్నపూర్ణ క్యాంటీన్‌ల పేరు తీసి ఇందిరమ్మ క్యాంటీన్‌లుగా పేరు మార్పు చేస్తున్నారు. దీనికోసం ప్రత్యేకంగా టిఫిన్‌లు అందించడానికి ఈ క్యాంటీన్‌లు ఏవైతే ఉన్నాయో దాన్ని అభివృద్ధి చేయడానికి కూడా నిధులు ప్రత్యేకంగా కేటాయిస్తున్నారు. ఈ ఇడ్లీ, వడ, పూరి, ఉప్మా, పొంగల్ వంటి ఆహార పదార్థాలను హరేకృష్ణ మూవ్‌మెంట్‌కి అందించడం జరుగుతుంది. మధ్యాహ్నం భోజనం కూడా ఇదే సంస్థ ద్వారా అందించడం ద్వారా ప్రజలకు రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నారు. అదే నాణ్యతతోటి ఈ టిఫిన్ కూడా అందించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రూ. 5కి ఇది అందిస్తున్నప్పటికీ వాస్తవానికి ఇడ్లీ, వడ, పూరి, పొంగల్, ఉప్మా తయారు చేయడానికి సుమారుగా రూ. 19 ఖర్చవుతుందని చెప్పేసి ప్రాథమికంగా అంచనా వేయడం జరిగింది. అందులో వినియోగదారులు అంటే ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు రూ. 5 చెల్లించడం జరుగుతుంది. మిగిలిన రూ. 14 జీహెచ్ఎంసీ సబ్సిడీ రూపంలో హరేకృష్ణ మూవ్‌మెంట్‌కి అందించడం జరుగుతుంది. దీంతో రూ. 19కి ఈ టిఫిన్ అందించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఇవి హైదరాబాద్‌లో ఉన్నటువంటి సుమారుగా 150 క్యాంటీన్‌లలో దీనిని ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతున్నారు. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు టిఫిన్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. టిఫిన్ విభాగం కూడా ఏర్పాటు చేయండి. ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం మాత్రమే ఈ క్యాంటీన్‌లు అందించేవారు. ప్రస్తుతం తాజాగా టిఫిన్ కార్యక్రమం కూడా పెట్టడం వల్ల ఆయా క్యాంటీన్‌లను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీంట్లో 150 క్యాంటీన్‌లను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం రూ. 11,29,00,000 కేటాయించింది. దీంతో ఆయా క్యాంటీన్‌లను అభివృద్ధి చేయడంతో పాటు అన్నపూర్ణ క్యాంటీన్‌లను తీసుకొచ్చి ఇందిరమ్మ క్యాంటీన్‌లుగా రూపాంతరం చెందుతుంది. మరోపక్క చూసుకుంటే ఈ మధ్యాహ్న భోజనం ఈ టిఫిన్ కార్యక్రమానికి సంబంధించి ఖర్చులను కూడా అంచనా వేయడం జరిగింది. సుమారుగా ఏటా రూ. 15,33,00,000 ఖర్చవుతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు ఉన్నటువంటి హైదరాబాద్‌లో 150 క్యాంటీన్‌లలో సుమారుగా ప్రతిరోజు 30,000 మంది నిరుపేదలు కావచ్చు, సామాన్యులు కావచ్చు, మధ్యతరగతి కుటుంబీకులు కావచ్చు, వాళ్ళు భోజనాలు చేయడం జరుగుతుంది. హైదరాబాద్‌తో పాటు హైదరాబాద్‌కు పని మీద వచ్చినటువంటి పొరుగు జిల్లాల వారు కూడా ఈ అన్నపూర్ణ క్యాంటీన్‌లలో తినడం అనేది మనం సర్వసాధారణంగా చూస్తూనే ఉంటాం. అన్నపూర్ణ క్యాంటీన్‌లలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఈ భోజన కార్యక్రమం కొనసాగేది. ఎక్కడ చూసినప్పటికీ క్యూలు మనకు కనిపిస్తాయి అన్నపూర్ణ క్యాంటీన్‌లో. ఎందుకంటే నాణ్యమైన భోజనం అందిస్తారు. అన్నం, పప్పు, కూర, పచ్చడి ఇవి 4 ఐటెమ్‌లు ఈ అన్నపూర్ణ క్యాంటీన్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు అదే క్యాంటీన్‌లలో ఉదయం పూట 7 గంటల నుంచి 10 గంటల వరకు ఈ టిఫిన్‌ని అందిస్తారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో అన్న క్యాంటీన్‌లు ఏవైతే ఉన్నాయో, అన్న క్యాంటీన్‌లో ఇప్పుడు ప్రయోగాత్మకంగా ఈ టిఫిన్ కూడా అక్కడ అందిస్తున్నారు. అక్కడ కూడా రూ. 5కే టిఫిన్ అందించడం జరుగుతుంది. ఆ స్ఫూర్తితో తెలంగాణలో కూడా ఈ కార్యక్రమాన్ని అమలుపరచాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యాచరణ రూపొందించడం జరిగింది. హరికృష్ణ మూవ్‌మెంట్‌కి సంబంధించిన ప్రతినిధులు కూడా సమావేశమయ్యారు. వాళ్ళకి ఈ బాధ్యత అప్పచెప్పడం ద్వారా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. హరికృష్ణ మూవ్‌మెంట్ సాధారణంగా చూసుకుంటే లాభాపేక్ష లేనటువంటి సంస్థ, కేవలం సేవా దృక్పథంతో ఏర్పడిన సంస్థ కాబట్టి నాణ్యమైనటువంటి ఆహార పదార్థాలను అందించే బాధ్యత వారికి ఒప్పచెప్పడం జరుగుతుంది.